హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వికృషి క్రిటిక్స్ రివ్యూస్. సో ఈరోజు మనం చేస్తున్న బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు జగదేక వీడియో వస్తుంది. సో ఆ రిలీజ్ ట్రైలర్కి మనం రియాక్షన్స్ ఇద్దాము. సో అది మెయిన్ పర్పస్ ఈ వీడియో చేయడానికి. అండ్ ఇది మా అమ్మ నాన్న టైంలో రిలీజ్ అయిన మూవీస్ కాబట్టి వాళ్ళని ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాము. సో ఫస్ట్ ట్రైలర్ చూసేసినాక మళ్ళీ తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, లెట్స్ ప్రొసీడ్ ఫర్ ద ట్రైలర్. నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి, ఇష్ట సకులతో కూడి భూలోక విహారం చేయవలనని. అచ్చటగల మానస సరోవరము చూచులకు లేకుండా వెయ్యి కనులు చాడబడ్డా. అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గం అడుగుముట్ట అసాధ్యం. ఇది నా తప్పిదమే. ఒక మానవుడు ఉంగరం సంగ్రహించినాడని నా అనుమానం. నిజమేనమ్మా, మళ్ళీ ఆ కోతుకుని నీ జనకుడు ఇంద్రుడా? వచ్చే ఆ యుద్ధంలో ఏవో దుస్థితి ఉన్నాయేమో. లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. మంచిని కోరే మానవ శక్తులు, ప్రపంచ నాశనాన్ని కోరే ఇలాంటి దుష్ట శక్తులు ఏ నాటికైనా స్థలవంతం. నువ్వు అల్పుడు అనుకుంటున్న రాజు జగదేక వీరుడు. ఓకే, మన ట్రైలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంది? ఈ క్లారిటీ మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? క్లారిటీ డబుల్ 4K 8K అంటే దాంట్లో మనకే తెలుస్తుంది. 4Kకి 8Kకి డబుల్ క్లారిటీ. అది 3Dలో కాబట్టి ఈ మూవీకి ఇంకా సూపర్గా ఉంటుంది. సో నువ్వు రిలీజ్ అయిన టైంలో నువ్వు ఎట్లుంటుంది? యా క్లాస్ చదువుతా ఉంటుంది? బికాస్ 35 years కదా, నువ్వు అప్పుడు క్లాస్లో ఉంటువా లేదా కాలేజ్లో ఉంటువా? ఏం చేస్తా? ఫ్లాష్ బ్యాక్ ఉన్నది ఈ మూవీకి. 92 to 91, 90 నుంచి 92 లోపల సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో పాట వచ్చినప్పుడు ఫస్ట్ పాట వచ్చింది మనకి యమహోని యమ యమ అనేసి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది. అప్పటి తీయని దెబ్బ అనేది నాకు అప్పుడు తెలియదు. అది అంత క్లారిటీ అంత బాగుంటుందో తెలియదు. యమహోని యమ యమ అంటే అప్పుడు బ్యాగీ ప్యాంట్స్ ఫ్యాషన్స్. అప్పుడు ఆయన గ్యాంగ్ లీడర్తో షర్ట్స్ ఫ్యాషన్స్ తెచ్చినాడు. కొండ వీటితో ఈ జగదేక ఈ సినిమాస్లో బ్యాగీ ఫ్యాన్స్ ఫ్యాషన్స్ తెచ్చినాడు. అది అప్పుడు మాకు థ్రిల్లింగ్. చూడటమే రిలీజ్కి అమర్ డ్రెస్ కుట్టించుకొని రిలీజ్కి పోయేది పిక్చర్స్. అంటే అప్పట్లో అలాగే అట్లాంటి డ్రెస్ వేసుకొని మీరు సినిమాకి యాజ్ యూజువల్ మేము అట్లే చేస్తా ఉండింది. మాకు తెలుస్తా ఉండేది, చూస్తూ ఉంటాం మొదటి పేపర్స్లో, సితారాల్లో, జ్యోతిచిత్ర, శివరంజని అనేసి బుక్స్లో వస్తూ ఉండింది. ఇప్పుడు మరి టీవీస్లో అంతా వస్తూ ఉండింది. ఇప్పుడు యాక్చువల్లీ రిలీజ్ అట్లా ట్రెండ్ నడుస్తూ ఉంది. మూవీ థియేటర్స్లోకి పోయేసి సేమ్ డ్రెస్ వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని, సాంగ్ వెనకాల వస్తుంటే ముందర వాళ్ళు అదే డ్రెస్ వేసుకొని అదే స్టెప్స్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్. అందరూ అదే. మరి ఇప్పుడు మనం కూడా చూస్తా ఉన్నాం కదా, సాంగ్స్ కూడా చూస్తా ఉన్నాం కదా, హీరో హీరోయిన్స్ ఏం కలర్ డ్రెస్సులు వేసుకున్నారు, అదే మరి ప్రేక్షకులు కూడా ఆ డ్రెస్ వేసుకొని సినిమా థియేటర్లోనే డ్యాన్సులు వేస్తూ ఉంటారు. మేమైతే అప్పుడు ఏం చేస్తా అంటే సేమ్ డ్రెస్సులు వేసుకొని సినిమాకి వెళ్తా ఉంటాం. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మా డాడీ తర్వాత నేను కూడా ఒక పెద్ద చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవికి పెద్ద ఫ్యాన్. నేను కూడా చిరంజీవికి యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ప్రాణం ఇచ్చేంత పెద్ద ఫ్యాన్. ఒకసారి చూస్తే చాలంటే అనేంత పెద్ద ఫ్యాన్ నేనైతే. మా నాన్న అయితే ఒకసారి కలిసి ఫోటో కూడా తీసుకున్నారు. మాకు అదృష్టం ఇంకా రాలేదు. డాడీ ఒక 3-4 times చూసిండారు. 5 to 10 times. 10 times. ఆ ప్రజారాజ్యం పార్టీ ఆ టైంలో అంతా కొంచెం ఎక్కువ చూసిండారు. బట్ ఫోటో తీసుకునేకి రీసెంట్గా టైం వచ్చి అవార్డు వచ్చినప్పుడు
పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు బాస్ గారికి అప్పుడు మేము విశేష తెలిపేదానికి వెళ్ళింటి. బ్లడ్ బ్యాంక్ దగ్గర మాకందరికి ఫోటో సెషన్ ఉండింది, ఆపర్చునిటీ ఉండింది. మేము విశేష చేసి ఒక ఫొటోస్ తీసుకుని వచ్చినాం. నీ వాట్సాప్ డిపి కూడా అదే కదండి? అవును, నా వాట్సాప్ డిపి అదే, ఫేస్బుక్ డిపి అదే. మా లైఫ్ అంబిషన్స్ కదా అవన్నీ మాకే. కానీ మాకు ఇంకా తీరలేదు అది. అది తీరితే చాలు, మాకు వేరే ఏం అవసరం లేదు ఈ లైఫ్కి అనేంత పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాం. నేనైతే అలా ఫీల్ అవుతాను. సో అంత పెద్ద కోరిక మాకు, ఒక చిన్న ఫోటో. కూతురులు మీరు అట్లా అంటా ఉంటే, నేను 83 నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. 83 నుంచి అప్పుడు మేము చిన్నపిల్లలు. అప్పుడు మాకు డ్యాన్సులు బాగా వేస్తామని హీరో అంటే చిరంజీవి గారే. ఆయన్ని చూస్తా మేము అన్ని ఫిలిమ్స్, టింగు రంగడని, మా ఊరి మనగాడని, పల్లెటూరి మనగాడని, ఇట్లా ఫిలిమ్స్ అన్ని మేము చూసి మళ్ళీ ఖైదీ అని ఇట్లా ఎన్ని ఎట్ట ఫిలిమ్స్. అట్లయితే మేము ఆ టైంలో మేము 60 పైసలు ఇచ్చి సినిమాకి వెళ్తా ఉండింది అప్పుడు. 60 పైసే, 60 పైసా ఒక టికెట్. అప్పట్లో మేము పోతాంది మా ఊర్లో మేము 60 పైసా టికెట్ ఇచ్చి పోతామని. తర్వాత పెరుగుతా వస్తా ఉండింది. అట్లా ప్రతి ఒక్క సినిమాని మేము అప్పట్లో ఈ బ్యానర్లని ఇట్లాంటివంతా కూడా లేవు. అప్పుడు మేము ఒక వైట్ క్లాత్ పైన బ్లూ ఇంక్ తో రాస్తా ఉండ్రి బ్యానర్లు. అదే బ్యానర్లు మాకు అప్పట్లో. అవి మేము థియేటర్ ముందర కడతా ఉంటాం, బొమ్మలు వేసి అవంతా చేపించి కడతా ఉంటాం. అదే మాకు మెయిన్. సినిమాల గురించి కూడా మాకు టీవీల్లో ఇవంతా ఏమి వచ్చేలేదు అప్పుడు. సితారా, శివరంజని, జోజి చిత్ర ఇట్లా బుక్స్ లో వస్తా ఉంది. ఆ బుక్స్ కొంటా ఉంటుంది. అప్పట్లో మళ్ళీ మాకు ఇంకొక ఆపర్చునిటీ ఏమంటే, చిరంజీవి గారిది మెగాస్టార్ అనేసి కూడా బుక్ వస్తా ఉంది. అట్లంతా అవన్నీ చూస్తా అంటే మేము అవి మాకు బుక్స్ పేపర్స్ కంటే కూడా ఈ బుక్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ మాకు. మా టైంలో అంటే అదే మేము చదివేటప్పుడు, మేము పెరిగేటప్పుడు ఇవే మాకు. అది మీ ట్రెండ్ అప్పుడు. అండ్ నేను ఇంకొక రీల్ ఒకటి చూసినాను. ఏమంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఆయన మెగాస్టార్ కాదు, సుప్రీం హీరో, డైనమిక్ విరుదులు ఇంకా ఉనింది. మెగాస్టార్ అని రీసెంట్ గా అయింది. రీసెంట్ గా అంటే అది కూడా చాలా రోజులు అయింది కదా. సో నాకు ఈ సినిమాలో మెయిన్ నచ్చింది ఒకటి, ఫస్ట్ చిరంజీవి గారు అయితే సెకండ్ అని చెప్పని అవసరం లేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఇద్దరు కాంపీట్ గా చేశారు యాక్చువల్లీ రోల్స్ ఇద్దరు. మెయిన్ శ్రీదేవి రోల్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. తన స్వర్గలోకం నుంచి వచ్చినట్టే నాకు అనిపించింది సీరియస్గా చూస్తుంటే. తన అటైర్ కానీ, తన జ్యువెలరీ కానీ, అది ఇప్పుడు 3Dలో చూస్తూ ఉంటే నిజంగానే దేవలోకం నుంచి దిగిండే కన్య, ఏమంటారు, దేవలోకం నుంచి దిగి వచ్చిన కన్య, దేవకన్య మారే ఉంటుంది నిజంగా. నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఒకలాగా స్పార్కిల్స్. మీరు గమనించాల్సింది ఇంకో విషయం ఏమంటే, చిరంజీవి గారి సినిమాల్లో కాస్ట్యూమ్స్ అనేది అది ఆయనకి ఏదో ఆయన కారణ జన్ముడు అని చెప్పుకోవాల్సిన దానికి అదొక పాయింట్ కూడా చెప్పచ్చు. ఆయన కాస్ట్యూమ్స్, డ్రెస్ ఉంది కదా, అది ఒక్క సినిమాలో చూసినట్లు ఇంకో సినిమాలో ఉండేలేదు. దాన్ని చూసి మేము కూడా కాస్ట్యూమ్స్ అమారు చేసుకుంటా ఉంటాం. ఒకసారి అయితే మాకు సంక్రాంతి పండుగ వచ్చింది. డ్రెస్ పైన త్రినేత్రుడు అనేసి బొమ్మలు, ఆయన ఉండే ఫొటోస్ అవన్నీ, ఆయన త్రినేత్రుడు ఎట్లా ఉంటాడు ఆ డ్రెస్సులు ఫొటోస్ అంతా ఉంటా ఉన్నది. అట్లా డ్రెస్ తీసుకొని సంక్రాంతికి వేసుకోండి, సంక్రాంతి పండగకి. అవును, అప్పుడు మాకు ఆ పిల్లలు, మేము పిల్లకాయలు కదా అప్పుడు. మేము చిన్న పిల్లకాయలు. పెద్ద ఫ్యాన్స్ అనుకుంటే మన నాన్న వాళ్ళు ఇంకా పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. యాక్చువల్గా డాడీ వల్లే ఒక రకంగా మేము ఫ్యాన్స్ అయ్యేది చెప్పాలా అంటే. ఎందుకంటే ఆయన పిచ్చి చూసే, ఓ ఈయన ఇట్లా చిరంజీవి గారు అంటే ఇది, ఆయన వాల్యూస్ ఇట్లుంటుంది, ఆయన లైఫ్ స్టైల్ ఇట్లుంటుంది, ఆయన ఇంత రెస్పెక్ట్ఫుల్ పర్సన్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఇట్లా, అంత కష్టపడి ఎవరు సపోర్ట్ లేకుండా సెల్ఫ్ ఎఫర్ట్స్తో బిల్డ్ చేసుకున్న లైఫ్, కెరియర్. కాబట్టి అది తెలుసుకుని మేము ఫుల్ హార్టెడ్గా ఫ్యాన్స్ అయినాము. బట్ దానికి ఫస్ట్ స్టెప్ డాడీ వల్లే మాకి. అంటే మనము అట్లా మేము కూడా మారాలంటే ఒక్కొక్క ఫిలింలో ఆయన ఒక్కొక్క స్టోరీ తీసుకొని దాంట్లో జీవించేస్తాడు కదా.
కరెక్ట్. దాన్ని చూసే మనము ప్రతి సినిమాను ఆయన సినిమా మనం చూస్తే కొన్ని సీన్స్ లో మనం ఏడ్చాల్సిందే, ఎందుకంటే ఆయన చిరంజీవి గారు రియల్ గా అక్కడ ఏమో అయిపోతున్నారు అనే ఫీలింగ్స్ మాకు అప్పుడు ఉంటాయి. వస్తుంది. అవును. అవును. శంకర్ దత్త ఎంబీబీఎస్ కానీ, జిందాబాద్ కానీ, స్టాలిన్ కానీ, ఈ మూవీస్ అంతా మనేరాలోనే రిలీజ్ అయింది కదా, అవన్నీ మనం చూసినాం కదా. స్టోరీస్ అన్ని చూసి అప్పట్లో కోడి కూర, కామెడీ, అంత స్టైల్, అంత సాంగ్స్, ఫన్నీ డాన్స్, స్టైలిష్ డాన్స్ చేయడం. మీరు ఈ ఫన్నీలు చూస్తున్నారు ఆయన ఫిలిమ్స్. నాగు, దేవంతకుడు, కిరాతకుడు, ఇట్లా ఫిలిమ్స్ పేరు చెప్పుకుంటా పోతా అంటే ఎట్లా ఫిలిమ్స్, గూండా, ఖైదీ, ఖైదీ నెంబర్ 786, చిరంజీవి, అడవి దొంగ, ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతా ఉంటే ఒక్కొక్క ఫిలిం లో ఒక్కొక్క వెరైటీ. అందుకే ఆయన మెగాస్టార్. తమాషా కాదు, ఆయనకి ఫేవరెట్ అవ్వాలా అంటే ఇవే కారణాలు. ఆయన నిజంగానే కారణ జన్ముడు అంతే, దానికి వేరే వాళ్ళు చెప్పుకుంటారు, అవన్నీ పొరపాటు. ఈయనే కారణ జన్ముడు. ఈయన ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కి అట్లే ఇమిడిపోతాడు ఆయన. అది ఆయనకి భగవంతుడు ఇచ్చిండే అదృష్టం. అది మా దేవుడికి ఇచ్చినాడు అట్లా. అప్పట్లో మనకు బుక్ మై షో అలా యాప్స్ అన్నీ ఉండేవి, కానీ మేము అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్కి ఇలాంటి మూవీస్కి అన్నిటికీ టికెట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళము. మా నాన్న ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ షోకే వెళ్ళిపోయేవాళ్ళు, మార్నింగ్ షోకే వెళ్ళిపోయేవారు. చిన్న పిల్లలు కదా మేము. మార్నింగ్ షోకి వెళ్ళాలంటే పొద్దున 4 గంటలకో 5 గంటలకో 2 గంటలకో పోయి క్యూలో ఉండి నిద్ర లేకుండా తిండి లేకుండా అవస్థలు అట్లా ఇట్లా కాదు. అండ్ మా మామ కూడా పెద్ద ఫ్యాన్, చంద్రమామ అనేసి. చంద్రమామ, మా డాడీ, మా పెద్దయ్య వీళ్ళందరూ టికెట్స్ తీసుకొని మూవీ చూసుకొని వీళ్ళు ముగ్గురు అప్పట్లో మంచిగా మూవీస్ అన్నీ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసి వచ్చి మాకంతా మూవీ చూసినామని అంటుంటే మాకు మండిపోతూ ఉండేది, మేము ఇంకా చూడలేదే అని. మళ్ళీ ఒక 2 days లోపు మళ్ళీ మూవీకి తీసుకెళ్లేవాళ్ళు. సో అట్లా చూసేవాళ్ళం మేము మూవీస్. టికెట్స్ అంటే దొరికేదే కాదు అసలు మాకైతే. డాడీ, ఇప్పుడు నువ్వు ఫ్యాన్ అంటావు కదా చిరంజీవి గారిని, నువ్వు ఫ్యాన్ అయ్యేకి ఏదో ఒక స్టార్టింగ్ ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అదే అప్పట్లో ఏ మూవీ లేదంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటుంది కదా, అది దేని వల్ల, అది ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ యాజ్ యూజువల్ చెప్పాలంటే అందరూ రామారావు గారి అభిమానులు ఒకప్పుడు. అప్పుడు నేను చిన్న పిల్లోడనే, అంటే వాళ్ళ సినిమాలు ఎక్కువ బాగా వస్తూ ఉండేది కాబట్టి అవి చూస్తూ ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయినాడు. ఆ సమయంలో ఈయన గారు చిరంజీవి గారిది పల్లెటూరు మునగాడని, టింగురంగుడని, శుభలేఖ అని ఇట్లా ఫిలిమ్స్ వచ్చినప్పుడు ఆ టింగురంగుడు అనే సినిమాలో సాంగ్స్ ఉంది. ఆ సాంగ్స్లో వెరైటీ స్టెప్పులు వేసింది. అప్పుడు అట్లా స్టెప్స్ ఎవరు వేస్తా ఉండలేదు. ఆ స్టెప్సే ఒక ఇన్స్పిరేషన్ అనుకోవాలి. అట్లా ఒకటి అప్పుడు పిల్లకాయలు అప్పుడు మనం డ్యాన్స్లో ఎక్కువ వెరైటీ స్టెప్స్ వస్తూ ఉండేది. దానివల్ల మనం నేను మారింది. మళ్ళీ ఒక్కొక్క ఫిలింకి వెరైటీగా వస్తూ ఉంటే ఫుల్ అభిమానం ఫుల్ అయిపోయింది ఇది. అండ్ అప్పట్లో ఇంకోటండి, ఇక్కడ కర్ణాటక అనేసి ఇక్కడ ఫ్యాన్స్ తక్కువ ఉంటారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. బెంగళూరులో జరిగేంత కలెక్షన్, ఇక్కడ ఉన్న థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ కానీ చిరంజీవి గారిది, నాకు తెలిసి అదొక రికార్డ్ లాగే అనిపిస్తుంది నాకు. బెంగళూరులో, కర్ణాటకలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది. కన్నడ వాళ్ళు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేనైతే హైదరాబాద్ గానే వెళ్తే ఏ పనిగానే వెళ్ళని, ఫస్ట్ వెళ్తే హైదరాబాద్ దిగిన తక్షణమే ఫస్ట్ నా పని ఏమంటే బ్లడ్ బ్యాంక్ దగ్గరికి పోయి బ్లడ్ డొనేషన్ చేసి తర్వాతనే వేరే ఎక్కడైనా పనికి వెళ్ళి వచ్చేది. ఇది నేను ఒక పనిగా పెట్టుకునేసి. మేము బ్లడ్ బ్యాంక్ అప్పుడు మా సిస్టంలో అంతా ఎంట్రీ చేస్తూ ఉన్నారు. మా సిస్టంలో ఎంట్రీ అయ్యి మా పేర్లతో మేము ఎన్నిసార్లు ఇచ్చినాం ఏమనేది సిస్టంలో ఎంట్రీ ఉంటుంది. మేము బయట ఎక్కడైనా ఎవరికైనా డొనేట్ చేస్తే కూడా దాన్ని అక్కడ కూడా ఎంట్రీ చేపిస్తూ ఉంటాం మేము. ఎందుకంటే మేము ఎన్నిసార్లు ఇచ్చినాము చూసుకోవడానికి, అంతేగాని దాన్ని ఏమో పెద్ద మేము గొప్పగా చెప్పుకోవడానికి కాదు. మేము కూడా ఆయన బ్లడ్ బ్యాంకు స్థాపించినాడు, దాన్ని మేము కూడా ఫాలో చేస్తామని, ఎన్నిసార్లు చేసినామని చూసుకునేదానికి అంతే. మనకి దానివల్ల మనకేమో కిరీటం రావాలని లేదు. ఆయన చెప్పిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం, అంతే మాకు కావాల్సింది. అప్పట్లో చిరంజీవి గారు మూవీ రిలీజ్ అయితే ఒక బ్లడ్ శిబిరం చేయమని చెప్తే ఇక్కడ మాకు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క బ్లడ్ శిబిరం నడిచేది, బ్లడ్ క్యాంప్ నడిచేది ఇక్కడ. సో మా నాన్న ప్రతి మూవీకి బ్లడ్ డొనేట్ అయితే చేస్తున్నారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి బ్లడ్ డొనేట్ అయితే చేశారు. బ్లడ్ క్యాంప్ స్టాలిన్ మూవీ అప్పుడు మనమే ఒకసారి చేపించింటాం కదా.
అక్కడ విద్యాపీఠ సర్కిల్లో. బెంగళూరు, సౌత్ బెంగళూరులో విద్యాపేట సర్కిల్ అని చంద్రోదయ థియేటర్ దగ్గర స్టాలియన్కి ఒక మనం బ్లడ్ క్యాంప్ చేసి దానికి మన చిరంజీవి గారి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మన సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామినాయుడు గారిని కూడా ఇన్వైట్ చేసి అప్పుడు అంతా మనం జరిపించింది. అప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చినారు కదా? లేదు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది. ఆ క్యాంపుకి రాలేదు, వేరే ప్రోగ్రామ్కి వాళ్ళు వచ్చింది. నాగేంద్ర బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మేము మిస్ అయిపోయాము. అప్పట్లో సమ్మర్ హాలిడేస్ ఉండేవి, మేము ఊర్లో ఉండిపోయినాము, ఇక్కడ పేరెంట్స్ మాత్రం ఉన్నారు. సో అది మిస్ అయిపోయాం మేము. నేను మమ్మీ అందరూ వెళ్ళొచ్చినాం మేము. ఇక్కడ మన నాగవరాన్ని ఇక్కడ మన బెంగళూరులోనే ఒక ఆయన జిమ్ రవి అనేసి ఆయన ప్రోగ్రామ్ పెడితే దానికి వచ్చినారు అందరూ. మనం దాంట్లో వెళ్ళింటాం. మీరు ఫోన్ చేస్తున్నప్పుడు నేనైతే కళ్ళలో నీళ్లు పెట్టేసుకున్నా, అయ్యో పవన్ కళ్యాణ్ మిస్ అయిపోయామే అని. యాక్చువల్గా ఇంకోటి ఏమంటే, నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, మేము మా కమ్యూనిటీ మీటింగ్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం చిన్నప్పుడు. అది యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయిందే నాకు తెలిసి చిరంజీవి గారి గెస్ట్ హౌస్లో కాదు, బ్లడ్ క్యాంప్స్ లో స్టార్ట్ అయింది. బ్లడ్ క్యాంప్ లో స్టాలిన్ బ్లడ్ క్యాంప్ టైంలో చేసింది. తర్వాత వచ్చి అక్కడ ప్రకృతి రిసార్ట్స్ లో ఒకసారి ఏదో ఒక చిన్న ఈవెంట్స్ ఉంటే దాంట్లో పోయి చేసేది. ఎన్ని డాన్సులు చేసామంటే చిరంజీవి గారిది. అప్పట్లో రికార్డింగ్స్ లేదు, ఫోన్స్ కూడా అప్పుడు ప్రాపర్ గా ఉండేవి కాదు. సో అందువల్ల రికార్డింగ్స్ చేసుకోలేదు పెద్దగా. ఉనింటే ఇప్పట్లో ఇవన్నీ కూడా యూట్యూబ్ లో వేసేవాళ్ళం మేము. నాకైతే టాలెంట్ బ్లడ్ క్యాంప్ లో స్పెషల్ ఏమంటే మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా మన ఇంట్లో వాళ్ళు చాలా మంది బ్లడ్ డొనేషన్ చేసినారు లేడీస్. అప్పట్లో కోడి కూర, చిల్లుగారి ఈ సాంగ్ ఇవంతా యాక్చువల్లీ మెయిన్ మాకు ఫేమ్ వచ్చింది ఈ సాంగ్ వల్ల. ఇది చాలా కామిక్ వేలో వెళ్ళింది పబ్లిక్లోకి. మేము వేసిన స్టెప్స్ కానీ అంటే బాగునింది కాబట్టి వాళ్ళు కామిక్గా తీసుకున్నారు. మేము ఒక అబ్బాయి ఒక అమ్మాయి వేసాం, మా కజిన్సే ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు. సో మేమందరూ చాలా బాగా చేసామని అది బాగా వెళ్ళింది కాబట్టి దానివల్ల ఫేమ్ వచ్చింది మాకి. ఆయన గురించి మాట్లాడుకుంటా పోతే మాట్లాడుతూనే ఉంటాం కంపల్సరీ, దాంట్లో డౌట్ లేదు, నో ఎండ్ దానికి. బట్ స్పెసిఫిక్గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే చిరంజీవి గారు కానీ శ్రీదేవి గారు కానీ ఇద్దరు ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళ యాక్టింగ్ కదా, కారణ జన్ముడు ఆమె దేవకన్య, ఆయన దేవుడు, అంతే. పోటీ పడైతే చేశారండి యాక్టింగ్ అయితే. నాకు చాలా పోటీ పడి యాక్షన్ చేయలేదు, ఇద్దరు జీవించేసిండారు. తనే దేవకన్య అయినట్టు జీవించేసింది, ఈయన జగదేక వీరుడు అన్నట్టు జీవించేశారు. ఆ ఫైట్స్ కానీ అప్పట్లో రియల్ ఫైట్స్ చేశారు చిరంజీవి గారు ఈ మూవీస్ లో. డూప్స్ చాలా తక్కువ ఆయన చేసేది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో చాలా చాలా పెద్ద క్యాస్ట్ ఉండేది. అల్లు రామలింగయ్య గారు, తర్వాత కె రామానాయుడు, ప్రొడ్యూసర్ డి రామానాయుడునా కె రాఘవేంద్రరావు, సారీ స్మాల్ మిస్టేక్. అండ్ ఇంకా పెద్ద పెద్ద అంబరీష్ పురి విలన్. దాంట్లో ఇంకొక స్పెషల్ ఏమంటే ఆయన ఫైట్స్ చేస్తారు. స్టార్టింగ్ ఎండింగ్ ఫైట్స్ ఉంటుంది. ఎండింగ్ ఫైట్సే ఎక్కువ మేము కంటతడి పెట్టుకునేది ఏమంటే ఆయన ఎండింగ్. సినిమా ఎండింగ్ ఎప్పుడు కంటతడి పెట్టుకునే వచ్చేది, ఎందుకంటే ఎండింగ్లో ఒక ఫైట్ పెడతాడు కదా. ఆ ఫైట్లు చూసి మేము చాలా ఫీల్ అవుతాం కదా, ఆయన దెబ్బలు తినడము అవన్నీ చూసి. తర్వాత కొన్ని సినిమాలు అయితే చిరంజీవి అనేసి, మళ్ళీ ఇంకొక లంకేశ్వరుడు, కొన్ని సినిమాల్లో అయితే సినిమా ఫుల్ ఏడ్చడమే, అంతలా స్టోరీస్ అవన్నీ. అండ్ మ్యూజిక్ బై ఇళయరాజా. ఆల్మోస్ట్ 6 సాంగ్స్ కూడా హిట్ సాంగ్స్ ఉన్నాయండి ఈ మూవీలో. నాకైతే ప్రతి సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నా పేరే రాజు, ఈ సాంగ్ అయితే సూపర్ ఇంట్రొడక్షన్ సాంగ్ చిరంజీవి గారికి. ఆ సాంగ్లోనే శ్రీదేవి గారు కూడా కేవ్స్ లేక మిమ్మల్ని తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి నేను శ్రీదేవి వస్తుందని నాన్న చూపించారు అప్పట్లో. సో మాకు తెలియదు అప్పుడు బొర్రా కేసులో తీసారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి ఈ మూవీ గురించి మాట్లాడడానికి. ప్రియతమ సాంగ్ కానీ, అబ్బనీతి కానీ దెబ్బ, ఇవన్నీ మంచి మంచి సాంగ్స్. అన్ని సాంగ్స్ హిట్ నాకు తెలిసి. దాంట్లో పిల్లలుగా ఒక హీరో, ఇద్దరు హీరోయిన్,
అవును శాలిని, ఓయ్ మూవీ శాలిని. హీరోయిన్ శాలిని. బేబీ శాలిని, బేబీ శ్యామిలి. కలిసి చాలా చాలా పెద్ద పెద్ద క్యాస్ట్ వర్కింగ్ జరిగింది ఈ మూవీకి. సో నాకైతే చాలా చాలా ఫేవరెట్ మూవీ. అండ్ స్టోరీ వెళ్ళిన విధానం కూడా చాలా చాలా బాగుంది. కామెడీ కానీ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నా కానీ నువ్వు ఇక్కడే ఉండేవా. ఈ డైలాగ్ వచ్చి ఈ మూవీలో చాలా చాలా ఫేమస్. అల్లురామ్ వినయ్ గారి. సో తమిళ యాక్టర్స్ మాలోకం పోలీస్ ఆఫీసర్ ఏ మలకం ఇది ఎక్కడికో కరెక్ట్ కరెక్ట్. అవును. హిమాలయ పర్వతాలు దాటి వెళ్తాను, అక్కడ నుంచి తొంగి చూస్తున్నాను సార్ అంటే ఏం కనిపిస్తాను, హిమాలయ లోతుగా కనిపిస్తుంది, దూకి చావరా. ఇవన్నీ చాలా చాలా ఫేవరెట్ డైలాగ్స్ నాకు ఈ మూవీలో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ గ్రేటెస్ట్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు యాక్చువల్లీ విన్నర్ సార్. ఈ రిలీజ్కి తను వింటే షుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ బట్ షీఈస్ నాట్ విన్నర్స్. అండ్ చిరంజీవి గారు చెప్పారు ఈ మూవీ శ్రీదేవి గారికి రిలీజ్ వచ్చి ట్రిబ్యూట్ గా అర్పిస్తున్నామని చెప్పి. నేను ఇంకోటి ఏం చెప్తాను అనుకుంటానంటే, ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు అప్పట్లో ఘంటసాల బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇప్పటికి కూడా మనకి ఈ రోజు కూడా మనం బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ ఏమైనా పెట్టుకుంటే ఈ రోజు కూడా చెవులకి ఇంపుగా ఉంటుంది ఈ పాటలు వినడానికి. అదే మరి మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకోవాలి చిరంజీవి గారి సినిమాలు అంటే ఇవి, ఆయనే హీరో, సినిమాలు చేస్తే ఆయనే చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఆయన ఉన్నారు. హిమాని కూడా డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ సాంగ్ అంటే దానికి ఎంత పిచ్చి తెలుసు. అండ్ డాడీ మూవీ అంటే చాలా చాలా ఇష్టం. హిమాని అంటే వీళ్ళకి చిన్న అమ్మాయి 3 years బేబీ. అండ్ మీకు వేరే ఏదైనా మూవీస్ రియాక్షన్స్ కావాలా అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంత లెంతీగా చేస్తున్నాము, సో అవన్నీ ఇంత లెంతీగా ఉండవు అని చెప్తున్నాను. ఈ మూవీకి మీకు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ లేదా ఈ మూవీ గురించి మీకు ఏదైనా ఫేవరెట్ సీన్స్ లేదా ఏదైనా సాంగ్స్ ఉంటే దాని గురించి కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ ఛానల్. బాయ్.